వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ 5 న్యూస్ ఛానల్. శ్రీ ముత్యాలమ్మ దేవాలయం ప్రజల విశ్వాసానికి ప్రతీక. హైదరాబాద్లోని హస్మత్పేట్ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజల భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ఆలయం శ్రీ ముత్యాలమ్మ దేవాలయం. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతంలోనే ఎన్నో కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఎంతో అనుబంధం ఉన్న అమ్మవారి ఆలయం. ప్రేమ్ సాగర్ అపార్ట్మెంట్స్ ఫేజ్ 2కు ఎదురుగా మానసరోవర్ హైట్స్ సమీపంలో ఉన్న ఈ ఆలయం ఆర్టీసీ కాలనీ, ఇందిరానగర్, అంజయ్యనగర్ కాలనీ, కానాజీగూడ, గన్రాగ్, హస్మత్పేట్, ఓల్డ్ బోయినపల్లి ప్రాంతాల ప్రజలకు ఎంతో చేరువగా ఉంది. దీంతో ఈ ఆలయం స్థానిక ప్రజలకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 1982లో ఈ ముత్యాలమ్మ దేవాలయం స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు తరాలు మారినా అమ్మవారిపై భక్తుల నమ్మకం మాత్రం కొనసాగుతూనే ఉంది. కాలక్రమేణా ఈ ఆలయం స్థానిక ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ముత్యాలమ్మ తల్లిని ఎంతో మహిమాన్వితమైన అమ్మవారిగా భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి తమ కోరికలను మొక్కుకుంటే అమ్మవారి కృపతో అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు మళ్లీ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం భక్తికి మాత్రమే కాకుండా స్థానిక ప్రజల ఐక్యతకు కూడా ఒక వేదికగా నిలుస్తుంది. పండగల సమయంలో మహిళలు, యువత, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి అమ్మవారి వేడుకల్లో పాల్గొంటారు. ముత్యాలమ్మ గుడిలో బోనాల సంబరాలు ప్రతి సంవత్సరం జరిగే బోనాల పండుగకు ఈ ఆలయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు సుమారు 50 మంది భక్తులతో ప్రారంభమైన బోనాల వేడుకలు నేడు వందలాది మంది భక్తులు పాల్గొనే స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఆషాఢ మాస బోనాలు సందర్భంగా ముత్యాలమ్మ దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ పోచయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు సాంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బీర్లవాళ్ల, ఒగ్గుడోలు కళాకారుల ప్రత్యేక ప్రదర్శనలు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఆలయ అభివృద్ధిలో కృష్ణవేణి అమ్మవారి సేవ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తనకు, తన భర్తకు వచ్చే పెన్షన్లో నుంచి కొంత మొత్తాన్ని కూడా ఆలయ అభివృద్ధికి వినియోగిస్తూ ఆమె సేవ చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ఆర్ఆర్ కృష్ణవేణి కుటుంబం, పెద్ది శ్రీనివాస్ రెడ్డి కుటుంబం, కల్లం ప్రణీత్ రెడ్డి కుటుంబం, నరెడ్ల లక్ష్మణ్, అరుణ కుటుంబం, ఆవలియా అగర్వాల్, రఘురాజు కుటుంబం, శ్రీనివాసు భట్టు, జె శైలు, ఎస్ రామ, సిద్ధ మల్లేష్ కుటుంబం, దండుగుల సందీప్ తదితర దాతలకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఎస్ఎస్వి టీవీ 5 న్యూస్ ఛానల్ టీం తరపున జై ముత్యాలమ్మ తల్లి.